గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం చివరి క్లాస్లో ఆక్సిజన్కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆక్సిజన్ మనం ఏ విధంగా తయారు చేస్తాం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి భౌతిక రసాయన ధర్మాలు మనం నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు మన క్లాస్లో సల్ఫర్కి సంబంధించినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. సల్ఫర్కి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా సల్ఫర్ ఏర్పరిచేటువంటి కాంపౌండ్స్, వాటికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. మరి ఈ గ్రూప్కి సంబంధించి 16th గ్రూప్కి సంబంధించినటువంటి మూలకాలలో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలోరియం, పొలోనియం ఈ గ్రూప్ మూలకాలు అనేటువంటి విషయం తెలుసు. అయితే ఈ గ్రూప్ని దీనిలో మనం ఆక్సిజన్కి సంబంధించి దీంట్లో మనం ఆక్సిజన్కి సంబంధించి O2 అదేవిధంగా ఓజోన్కి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. మరి సల్ఫర్కి సంబంధించినటువంటి విషయాలు కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, సల్ఫర్ అనేటువంటిది ముఖ్యంగా 2 రకాల రూపాలలో మనకి లభించేటువంటి అవకాశం. మరి ఏంటి ఆ 2 రకాల రూపాలు అంటే, ఒకటి మనకి ఇక్కడ రామ్నిక్ సల్ఫర్గా ఇక్కడ మనం తెలియజేస్తాం, రామ్నిక్ సల్ఫర్గా ఇక్కడ మనం చెప్తాం. అదేవిధంగా రెండవది కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మోనోక్లినిక్ సల్ఫర్గా ఇక్కడ మనం తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అంటే సల్ఫర్ ప్రధానంగా 2 రూపాలలో లభిస్తుంది. ఒకటి రాంబిక్ సల్ఫర్, రెండవది మోనోక్లినిక్ సల్ఫర్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ ఈ రాంబిక్ సల్ఫర్ని మరొక విధంగా ఆల్ఫా సల్ఫర్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మోనోక్లినిక్ సల్ఫర్కి మరొక విధంగా బీటా సల్ఫర్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే, ఇక్కడ రాంబిక్ సల్ఫర్ నుంచి మనం మోనోక్లినిక్ సల్ఫర్ని కూడా ఇక్కడ మనం తయారు చేస్తాం. మరి ముఖ్యంగా ఇక్కడ రాంబిక్ సల్ఫర్ని 369 కెల్విన్ల ఉష్ణోగ్రత వద్ద కనుక మనం వేడి చేసి చల్లారిస్తే మనకి ఏర్పడేటువంటి ముఖ్యమైనటువంటి కారకమే మోనోక్లినిక్ సల్ఫర్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది, లేక బీటా సల్ఫర్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఈ రాంబిక్ సల్ఫర్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక మనకి పసుపు రంగును కలిగి ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తాం. అంతేకాకుండా మరి దీనికి సంబంధించి మనకి ఇక్కడ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే దీని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 385.8 కిలో సల్ఫర్ కెల్విన్ల ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. అంటే మనకి రాంబిక్ అనేటువంటి సర్వస్థాన ఘన పదార్థం, దీన్ని మనం ద్రవంగా మార్చాలి అంటే 385.8 కిలో కెల్విన్ల శక్తిని ఇక్కడ మనం అందించాలి. అంతేకాకుండా ఇక మనకి ఇది CS2లో కలుగుతుందండి. CS2 అంటే ఏంటి? కార్బన్ డైసల్ఫైడ్ అని చెప్తాం. మరి ఈ CS2లో కలిగినప్పుడు వీటిని మనం తిరిగి చల్లార్చి మనం స్ఫటికాలుగా మనం తయారు చేస్తే అక్కడ మనం మోనోక్లినిక్ సల్ఫర్ అనేటువంటి ఏర్పడేటువంటి అవకాశం. అంతేకాకుండా ముఖ్యంగా నీటిలో కరిగేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ. మరి ఇక్కడ బెంజిన్లో కానీ అంటే C6H6 బెంజిన్లో కానీ, లేక ఆల్కహాల్లో కానీ, లేదా ఈథర్లో కానీ మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ బెంజిన్ C6H6, అదేవిధంగా ఆల్కహాల్ అంటే మనకి చాలా రకాలైనటువంటి ఆల్కహాల్కి సంబంధించినటువంటి కారకాలు ఉన్నాయి. అంటే ఈథైల్ ఆల్కహాల్ కానీ, మీథైల్ ఆల్కహాల్ కానీ, ఈ విధంగా ఆల్కహాల్లో కరిగేటువంటి తత్వం కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈథర్ అంటే డై మీథైల్ ఈథర్, లేక డై ఈథైల్ ఈథర్ అంటే ఈ విధంగా ఈథర్లలో కరిగేటువంటి తత్వం కూడా వీటికి కలిగి ఉంటుంది. అంటే ఈ విధంగా రాంబిక్ సల్ఫర్, ఈ రాంబిక్ సల్ఫర్ని మనం ఆల్ఫా సల్ఫర్ ఇక్కడ మనం తెలియజేస్తాం. పసుపు రంగు ఉంటుంది. దీన్ని మనం ద్రవీభవించడానికి దాదాపు 385.8 కెల్విన్ల ఉష్ణోగ్రతను మనం అందించాల్సి ఉంటుంది. సర్వసాధారణంగా నీటిలో కరగదు. CS2 కార్బన్ డైసల్ఫైడ్లో కరుగుతుంది. కరిగి వాటిని మనం కొంచెం చల్లార్చి మళ్ళీ స్ఫటికాలుగా కనుక మార్చినట్లయితే మళ్ళీ మోనోక్లినిక్ సల్ఫర్ అనేటువంటి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ బెంజిన్లో కానీ, ఈథర్లలో కానీ, ఆల్కహాల్లో కానీ కరిగేటువంటి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా మరి ఇక్కడ మనం మోనోక్లినిక్ సల్ఫర్కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మరి ఈ మోనోక్లినిక్ సల్ఫర్ని మనం బీటా సల్ఫర్గా మనం చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ద్రవీభవన ఉష్ణోగ్రత 392 కెల్విన్ల ఉష్ణోగ్రత ఇక్కడ మనం తెలియజేస్తాం. ఇది కూడా మనకి CS2 కార్బన్ డైసల్ఫైడ్లో కరిగేటువంటి తత్వం కలిగి ఉంటుంది అనే విషయం. మరి ఇక్కడ ప్రధానంగా ఈ సల్ఫర్ని కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ సల్ఫర్ అనేటువంటిది మనకి S8 ఆకృతిలో ఇక్కడ మనకి కలిగి ఉండేటువంటి అవకాశం. అంటే ఇక్కడ మనకి అంటే ఎన్ని పరమాణువులు ఉంటాయండి? 8 పరమాణువులు అనేటువంటివి కలిగి ఉంటాయి. S8గా ఉంటుంది మనకి. మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం కనుక ఇక్కడ మనం పరిశీలించినట్లయితే దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అనేటువంటిది మనకి S అంటే ఈ నిర్మాణాన్ని ఇక్కడ మనం దేనిగా ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది అంటే ముడతలు పడినటువంటి కిరీట నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం. ఓకే, ముడతలు పడినటువంటి కిరీట నిర్మాణం కలిగి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. అయితే దీంట్లో కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ సల్ఫర్కి మధ్య ఉన్నటువంటి బంధ దైర్ఘ్యం అనేటువంటిది సల్ఫర్కి మధ్య ఉన్నటువంటి బంధ దైర్ఘ్యం ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 204 పీకోమీటర్స్ కలిగి ఉంటుందండి. ఓకే, ఎంత ఉంటుందండి? 204 పీకోమీటర్స్ ఇక్కడ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ బంధ కోణం ఎంత ఉంటుంది అంటే 107 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ సల్ఫర్ మనం పరిశీలిస్తే అష్టక పరమాణు కలిగినటువంటి కారకం ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ప్రధానంగా ముడతలు కలిగినటువంటి కిరీట నిర్మాణం ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. అదేవిధంగా దీంట్లో మనకి ముఖ్యంగా దీని యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనకి సల్ఫర్కి మధ్య ఉన్నటువంటి బంధ దైర్ఘ్యం లేక బంధ దూరం అనేటువంటివి 204 పీకోమీటర్స్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ సల్ఫర్కి మధ్య ఉన్నటువంటి బంధ కోణం ఇక్కడ 107 డిగ్రీలు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్తాం. ఇది మనకి సల్ఫర్కి సంబంధించినటువంటి విషయం. అదేవిధంగా సల్ఫర్కి సంబంధించినటువంటి తయారీ మరి సల్ఫర్కి సంబంధించినటువంటి విషయం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే మరి ఇప్పుడు సల్ఫర్ ఏర్పరిచేటువంటి ఆక్సైడ్ల గురించి ఇక్కడ మనం చూద్దాం. మరి సల్ఫర్ ఏర్పరిచేటువంటి ముఖ్యమైనటువంటి కారకం ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి తయారీ, దానికి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు, ఉపయోగాలు ఇక్కడ మనం నేర్చుకోవడం జరుగుతుంది. మరి ముందుగా దానికి సంబంధించినటువంటి తయారీ ఏంటో ఇక్కడ మనం పరిశీలిద్దాం. చూడండి, ముఖ్యంగా ఇక్కడ మనం సల్ఫర్ డయాక్సైడ్ కనుక అంటే సల్ఫర్ ఏర్పరిచేటువంటి ముఖ్యమైనటువంటి ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే ముందుగా ఇక్కడ మనం సల్ఫర్ను తీసుకుందాం. ఈ సల్ఫర్ను తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం వేడి చేస్తే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం. ఓకే, అంటే ఈ విధంగా మనకి సల్ఫర్ను ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం మండిస్తే ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే సల్ఫర్ డయాక్సైడ్ మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంకా సల్ఫర్ డయాక్సైడ్ ఇక్కడ చాలా రకాలుగా ఇక్కడ మనం తయారు చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ZnS జింక్ సల్ఫైడ్ లేక జింక్ బ్లెండ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ జింక్ బ్లెండ్ను తీసుకొని దీనికి ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం వేడి చేస్తే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటంటే ZnO అంటే జింక్ ఆక్సైడ్తో పాటు మనకి ఈ చర్యలో SO2 సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా జింక్ సల్ఫైడ్ను తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో కనుక మండిస్తే జింక్ ఆక్సైడ్తో పాటు సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి కాంపౌండ్ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా APS
ఓకే, ఏంటంటే ఇక్కడ మనకి FeS అంటే మనకి Fe ఇక్కడ ఫెర్రస్ సల్ఫైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. FeS2 ఫెర్రస్ సల్ఫైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. ఈ ఫెర్రస్ సల్ఫైడ్ను తీసుకొని మనం ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో కనుక మండిస్తే ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే Fe2O3 అనేటువంటి కాంపౌండ్ ఇక్కడ మనకి ఫామ్ అవుతుందండి. ఓకే, ఏం కాంపౌండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ? Fe2O3 అనేటువంటి ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ చర్యలో మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఇక్కడ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఈ విధంగా మనకి FeS2 ఫెర్రస్ సల్ఫైడ్ని తీసుకొని ఆక్సిజన్ సమక్షంలో కనుక మనం మండిస్తే ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే Fe2O3. అంటే మనకి ఇక్కడ ఐరన్ ట్రైఆక్సైడ్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. ఈ Fe2O3 మరొక విధంగా తుప్పు అంటే ఇనుము తుప్పు పట్టింది అని చెప్తాం. అంటే తుప్పు యొక్క రసాయన నామం ఏంటి అంటే Fe2O3 ఐరన్ ట్రైఆక్సైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఈ విధంగా మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఇంకా చాలా రకాలుగా ఇక్కడ మనకు తయారవుతుంది. ముఖ్యంగా సల్ఫర్ను ఆక్సిజన్ సమక్షంలో మండిస్తే సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి జింక్ సల్ఫైడ్ లేక జింక్ బ్లెండ్ని కానీ లేక FeS2 ఐరన్ సల్ఫైడ్ని కానీ లేక ఫెర్రస్ సల్ఫైడ్ని కానీ మనం ఆక్సిజన్ సమక్షంలో కనుక ఒకవేళ మండిస్తే ఇక్కడ మనకు ఏర్పడేటువంటి కాంపౌండ్స్ ఏంటి అంటే మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి ఏర్పడుతుంది. మరి సల్ఫర్ డయాక్సైడ్ సంబంధించినటువంటి భౌతిక ధర్మాలు ఏంటివి చూడండి. ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ సంబంధించినటువంటి భౌతిక ధర్మాలు అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ రంగు లేనటువంటి వాయువుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది రంగు లేనటువంటి వాయువుగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఘాటైన వాసన కలిగినటువంటి వాయువుగా ఇక్కడ మనం తెలియజేస్తాం. ఓకే, ఎటువంటి వాసన కలిగి ఉంటుందండి? ఘాటైన వాసన కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నీటిలో కరిగేటువంటి తత్వం దీనికి కలిగి ఉంటుంది. మరి ముఖ్యంగా చూడండి, ఇక్కడ ఈ సల్ఫర్ డయాక్సైడ్ కనుక నీటిలో కరిగిస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే H2SO3 అనేటువంటి. మరి H2SO3 అంటే ఏంటండి? సల్ఫ్యూరస్ ఆమ్లము అని చెప్తాం. ఓకే, సల్ఫ్యూరస్ ఆమ్లము అనేటువంటి మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడ్ మనం పరిశీలిస్తే రంగు లేని వాయువుగా ఇక్కడ మనం చెప్తాం. ఘాటైన వాసన కలిగినటువంటి కారకం ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఇది నీటిలో కరిగేటువంటి తత్వం ఉంటుందండి. మరి నీటిలో కరిగి మనకు H2SO3 అంటే సల్ఫ్యూరస్ ఆమ్లాన్ని మనకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకి ఇది సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి ధర్మాలుగా మనకు భౌతిక ధర్మాలుగా మనం చెప్తాం. మరి ఈ సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఏంటి? మరి ఎటువంటి పదార్థాలతో ఇక్కడ చర్య జరుగుతుంది అంటే చూడండి, సర్వసాధారణంగా సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది చాలా రకాల కారకాలతో ఇక్కడ చర్య జరుగుతుంది. మరి ముందుగా చూడండి, ముందుగా క్లోరిన్తో చర్య. మరి సల్ఫర్ డయాక్సైడ్ మనం తీసుకుందాం. ఈ సల్ఫర్ డయాక్సైడ్ మనం తీసుకొని క్లోరిన్ని కలిపి కనుక ఒకవేళ చర్య జరిగితే ఇక్కడ ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే SO2Cl2. మరి SO2Cl2 అంటే సల్ఫ్యూరైల్ క్లోరైడ్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. సల్ఫ్యూరైల్ క్లోరైడ్ ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ మనకి యాంటీ క్లోర్గా ఉపయోగపడుతుందండి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది. అంటే సర్వసాధారణంగా క్లోరిన్ అనేటువంటిది మనం ఎందుకు ఉపయోగిస్తామంటే వస్త్ర పరిశ్రమల్లో విరంజనకారిగా ఉపయోగిస్తాం.
అంటే విరంజనకారి అంటే ఏంటండి, రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చడం. మరి అటువంటి సందర్భంలో మనం ఎప్పుడైతే ఈ క్లోరిన్ ఉపయోగించినప్పుడు ఈ వస్త్రాల పైన మొత్తం క్లోరిన్ అనేటువంటి మొత్తం దాని యొక్క ఉపరితలం పైన వచ్చి చేరుతుందండి, క్లోరిన్ వాయువు. అప్పుడు ఒక రకమైనటువంటి వాసన మనకు రావడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఈ సల్ఫర్ డయాక్సైడ్ కనుక మనం సల్ఫర్ డయాక్సైడ్ సంబంధించినటువంటి ద్రావణంలో కనుక ముంచి తీసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఆ క్లోరిన్ను పూర్తిగా తొలగించేటువంటి తత్వం సల్ఫర్ డయాక్సైడ్ కలిగి ఉంటుంది. అంటే ఈ విధంగా ఈ సల్ఫర్ డయాక్సైడ్కి క్లోరిన్ మధ్య చర్య అనేటువంటిది జరిగి SO2Cl2 సల్ఫ్యూరైల్ క్లోరైడ్ అనేటువంటిది మనకి ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ విధంగా మనం యాంటీ క్లోర్గా, అంటే క్లోరిన్ మనం తొలగిస్తున్నాం కాబట్టి SO2 ఉపయోగించి యాంటీ క్లోర్గా ఇక్కడ మనం ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ రెండో అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే సోడియం హైడ్రాక్సైడ్తో కూడా చర్య జరిపేటువంటి తత్వం ఉంటుందండి. మరి ఈ సోడియం హైడ్రాక్సైడ్కి మనం SO2 సల్ఫర్ డయాక్సైడ్ని కలిపి చర్య జరుపుతాం. సల్ఫర్ డయాక్సైడ్ కనుక కలిపి చర్య జరిపితే ఈ చర్యలో Na2SO3 అనేటువంటి ఏర్పడుతుంది. అంటే సోడియం సల్ఫైట్ అని చెప్తాం. Na2SO3 సోడియం సల్ఫైట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఏర్పడేటువంటి కాంపౌండ్ ఏంటి అంటే వాటర్ మాలిక్యూల్స్, నీరు అనేటువంటి ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ SO3 సల్ఫైట్, SO4 అంటే సల్ఫేట్గా ఇక్కడ మనం తెలియజేస్తాం. అంటే ఇక్కడ ఈ విధంగా సోడియం హైడ్రాక్సైడ్కి కనుక మనం సల్ఫర్ డయాక్సైడ్ని కలిపి చర్య జరిపితే Na2SO3 సోడియం సల్ఫైట్తో పాటు వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఏర్పడతాయి. అదేవిధంగా మూడో అంశం మనం పరిశీలిస్తే ఇదే Na2SO3కి సోడియం సల్ఫైట్కి మళ్ళీ తిరిగి సల్ఫర్ డయాక్సైడ్ అదేవిధంగా నీటిని కలుపుతాం. ఈ విధంగా మనకి ఈ చర్యలో మనకి NaHSO3 అనేటువంటి ఏర్పడుతుందండి. అంటే సోడియం హైడ్రోజన్ సల్ఫైట్ ఇక్కడ మనం తెలియజేస్తాం. లేక సోడియం బైసల్ఫైట్ NaHSO3 సోడియం బైసల్ఫైట్గా లేక సోడియం హైడ్రోజన్ సల్ఫైట్గా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ విధంగా సోడియం సల్ఫైట్తో SO2 అదేవిధంగా నీరు ఈ చర్య జరపడం వల్ల మనకి NaHSO3 అనేటువంటి మనకి ఈ చర్యలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా మనకి క్లోరిన్తో కానీ సోడియం హైడ్రాక్సైడ్తో మనకి ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, ముఖ్యంగా ఇక్కడ Fe+2 అంటే మనకి ఫెర్రస్ అయాన్ ఇక్కడ మనం చెప్తాం. Fe+2 అంటే ఏంటండి, ఫెర్రస్ అయాన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి Fe+3 అంటే ఫెర్రిక్ అయాన్ ఇక్కడ మనం చెప్తాం. అంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్కి ఫెర్రస్ అయాన్ను ఫెర్రిక్ అయాన్గా మార్చేటువంటి తత్వం కలిగి ఉంటుందండి. ఓకేనా, అంటే ఈ విధంగా మనకి ఫెర్రస్ అయాన్ని ఫెర్రిక్ అయాన్గా మార్చేటువంటి తత్వం సల్ఫర్ డయాక్సైడ్కి. చూడండి, ఇక్కడ ముఖ్యంగా Fe+2 అయాన్ని Fe+3 అయాన్గా మార్చేటువంటి తత్వం కలిగి ఉంటుంది. అంటే Fe+2 అయాన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఫెర్రస్ అయాన్లు అని చెప్తాం. ఈ ఫెర్రస్ అయాన్లను ఫెర్రిక్ అయాన్లుగా మార్చేటువంటి తత్వం ఉంటుంది. అంటే ఫెర్రిక్ అయాన్లు అంటే ఇక్కడ Fe+3కి ఇక్కడ మనం తెలియజేస్తాం. చూడండి, మనకి ఇక్కడ Fe+2 ఫెర్రస్ అయాన్స్కి మనం సల్ఫర్ డయాక్సైడ్ మనం యాడ్ చేసి నీటిని కనుక ఒకవేళ మనం కలిపి చర్య జరిపితే ఈ చర్యలో Fe+2 అయాన్స్ అనేటువంటివి Fe+3 అయాన్స్గా మనకి మారేటువంటి. అంతేకాకుండా ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది SO4-2 అయాన్గా, సల్ఫేట్ అయాన్గా, అంతేకాకుండా ఇక మనకి
హెచ్ ప్లస్ అయాన్స్ని మనకి ఏర్పరిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా Fe+2 అయాన్స్ని Fe+3 అయాన్స్గా మార్చుతుంది. అంటే మనకి ఇక్కడ అంతేకాకుండా SO2 కాస్త SO4-2గా మారుతుంది. అదేవిధంగా ఇక్కడ MnO4- అంటే మాంగనేట్ అయాన్ ఇక్కడ మనం తెలియజేస్తాం. మరి ఈ మాంగనేట్ అయాన్ను మ్యాంగనీస్ అయాన్గా మార్చేటువంటి కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది. ఓకే, మాంగనేట్ అయాన్ MnO4- దీన్ని Mn+2గా మార్చేటువంటి కెపాసిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా చూడండి ఇక్కడ MnO4- దీనికి మనం SO4-2 సల్ఫర్ డయాక్సైడ్ని మనం కలుపుదాం. అదేవిధంగా నీటిని యాడ్ చేయాలి. ఈ విధంగా మాంగనేట్ అయాన్కి సల్ఫర్ డయాక్సైడ్ అదేవిధంగా నీటిని కనుక ఒకవేళ కలిపి చర్య జరిపితే ఈ చర్యలో మనకి Mn+2 మ్యాంగనీస్ అయాన్తో పాటు ఇక్కడ SO4-2 అంటే ఇక మనకి సల్ఫేట్ అయాన్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ కాస్త సల్ఫేట్ అయాన్గా మనకు మారుతుంది. అంతేకాకుండా దీంట్లో H+ అయాన్స్ అనేటువంటివి కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే మొత్తం మీద మ్యాంగనేట్ అయాన్ని మ్యాంగనీస్ అయాన్గా మార్చేటువంటి కెపాసిటీ దేనికి ఉంటుందండి? సల్ఫర్ డయాక్సైడ్కి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్య జరుపుతుందండి. మరి సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఇక్కడ సల్ఫర్ ట్రాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఈ చర్యలో మనం V2O5 అంటే వెనేడియం పెంటాక్సైడ్ అని చెప్తాం. ఈ వెనేడియం పెంటాక్సైడ్ అనేటువంటిది ఉత్ప్రేరకంగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఈ విధంగా సల్ఫర్ డయాక్సైడ్కి ఆక్సిజన్ని కనుక మనం కలిపి V2O5 వెనేడియం పెంటాక్సైడ్ సమక్షంలో ఒకవేళ చర్య జరిపితే అప్పుడు సల్ఫర్ ట్రాక్సైడ్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇది మనకి ఏంటిది సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి రసాయన ధర్మాలు ఇక్కడ మనం చెప్తాం. మరి ఈ సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి అంశం కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, మరి దీనికి సంబంధించినటువంటి నిర్మాణం అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ కనుక ఇక్కడ మనం పరిశీలిస్తే సల్ఫర్ ఇక్కడ మనకి మధ్యస్థంగా ఉంటూ ఒక ఆక్సిజన్తో ద్విబంధాన్ని ఇంకొక ఆక్సిజన్తో ఏకబంధంతో మనకి అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక సల్ఫర్ పైన ఒంటరి జంట, ఈ ఆక్సిజన్ పైన 2 ఒంటరి జంటలు, ఈ ఆక్సిజన్ పైన 3 ఒంటరి జంటలు అనేటువంటి కలిగి ఉంటాయి. సో దీన్ని మనం మరొక విధంగా సల్ఫర్ ఇక మనకి ఇటు ద్విబంధం రాస్తూ ఉంటామని రాయొచ్చండి. అంటే ఇక్కడ మనకి ఓవరాల్గా ఈ విధంగా కూడా మనం మరి దీనికి సంబంధించినటువంటి ఆకృతిని అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే కోణీయ ఆకృతి కలిగినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం చెప్తామండి. ఓకే, ఈ ఆకృతి కోణీయ ఆకృతి కలిగినటువంటి నిర్మాణంగా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం పరిశీలిస్తే మరి సల్ఫర్ డయాక్సైడ్కి సంబంధించినటువంటి ఉపయోగాలు ఏంటి? ఈ సల్ఫర్ డయాక్సైడ్ మనం ప్రధానంగా యాంటీ క్లోర్గా ఉపయోగిస్తామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వస్త్ర పరిశ్రమల్లో మనం క్లోరిన్ ఉపయోగిస్తామని. మరి ఆ క్లోరిన్ మనం తొలగించాలి అంటే మళ్ళీ తిరిగి సల్ఫర్ డయాక్సైడ్ను ఉపయోగిస్తామని. మరి ఈ సల్ఫర్ డయాక్సైడ్ను క్లోరిన్ను మనం తొలగించడానికి ఉపయోగిస్తాం కాబట్టి యాంటీ క్లోర్గా ఇక్కడ మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా రెండో అంశం మనం పరిశీలిస్తే ఇక్కడ ప్రధానంగా ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది చక్కెరను కానీ లేక పెట్రోలియంను కానీ శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అంటే చక్కెరను కానీ పెట్రోల్ కానీ శుద్ధి చేయడానికి ప్రధానంగా ఉపయోగపడేటువంటి కారకం మనం ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్గా చెప్తాం. అంతేకాకుండా ముఖ్యంగా విరంజనకారిగా, మరి విరంజనకారి అంటే ఏంటో మనకు తెలుసు.
రంగు ఉన్నటువంటి పదార్థాలను రంగు లేనటువంటి పదార్థాలుగా మార్చడం. అంటే ముఖ్యంగా ఉన్ని పరిశ్రమల్లో కానీ సిల్క్ పరిశ్రమల్లో కానీ అంటే విరంజనం చేయడానికి మనం ప్రధానంగా ఉపయోగిస్తాం. అంతేకాకుండా చాలా రకాలైనటువంటి పదార్థాల యొక్క తయారీలో కూడా మనకు ఉపయోగపడుతుందండి. ఓకే, అంటే ఈ విధంగా యాంటీ క్లోర్గా, చక్కెరని కానీ పెట్రోలియంని కానీ శుద్ధి చేయడానికి, విరంజనకారిగా, విభిన్నమైనటువంటి పదార్థాల యొక్క తయారీలో మనకు సల్ఫర్ డయాక్సైడ్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇది మనకి సల్ఫర్ డయాక్సైడ్ సల్ఫర్కి సంబంధించినటువంటి విషయం. సో తర్వాత విషయాలు మనం తర్వాతి క్లాస్లో 15th గ్రూప్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటో చూద్దాం. ఓకే.